ఆంధ్రప్రదేశ్లో మరోసారి వర్షాలు జోరందుకోనున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండగా శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అదేవిధంగా మార్కాపురం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, కడప జిల్లాల్లో కూడా చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. మరోవైపు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే సమయంలో చెట్ల కింద నిలబడవద్దని కూడా దూరంగా ఉండాలని సూచించారు. అలాగే తెగిపోయిన విద్యుత్ వైర్లు కనిపిస్తే వాటికి దగ్గరగా వెళ్లకుండా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఇదిలా ఉంటే ఇటీవల కురుస్తున్న వర్షాలు వర్షభావంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు కొంత ఊరటనిస్తున్నాయి. గత 2 రోజులుగా కురిసిన వానలతో పొలాలకు తేమ అందడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అయితే ఎల్నీలో ప్రభావంతో రానున్న 3 నెలల్లో సగటున 35 నుంచి 40% వరకు లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండడంతో పాటు వ్యవసాయ శాఖ సూచనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.